ఆ ముసలాడు మర్యాదగా హరి అంటారి లేదా? నువ్వు ఉన్నావుగా. నాకు సరి అనిపించటమే గాని హరి అనిపించడం చేత కాదు. అందుకు మీరే సమర్థులు. ఇప్పటికీ ఎంతమందిని అనిపించలేదు? అబ్బా, ఎంత కాలారినా మంచితనం గుర్తించావు. థ్యాంక్ యూ పెద్దబాబు. నువ్వా? అవును, నేనే. రావడానికి సిద్ధంగా ఉంది. రావడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ మగధీరుడైన వాడు ఎవరినైనా చంపే ముందు, ఒరే నువ్వు చేసిన తప్పుల జాబితా ఇది, ఆ కారణంగా నేను చంపుతున్నాను, రెడీగా ఉండు, 1 2 3 అని చంపడం న్యాయం, ధర్మం, వివాదం కూడా. పోనీ నేను చేసిన తప్పేమిటో ఒక్కటి చెప్పు. ఒక్కటేమిటి, ఎన్నైనా చెబుతాను. ఈ కంపెనీకి వారసుని నేను. నాకు ఈ కంపెనీకి నువ్వే ఒక పెద్ద అడ్డుగా తయారయ్యావు. ఈ సంబంధం లేనివాడివి, అనాముఖుడివి, సర్వాధికారి అయ్యావు, ఇంద్రభోగాలు అనుభవిస్తున్నావు. అన్ని సంబంధాలు ఉండి అయిన వాళ్ళమైన మేము బికారుల్లో ఉన్నాం, నానా అగచాట్లు పడుతున్నాం. అందుకు కారణం నేనా? ఆదరించి అభిమానించవలసిన మీ పెదబాబు మిమ్మల్ని కాదని ఉన్నదంతా నాకు కట్టబెడితే ఆ తప్పు నాదే. భూషణం! మిస్టర్ ప్రభాకర్, మీ పెదబాబు మీద ఉన్న కోపం నా మీద చూపెడుతుంది. నీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉందా? ఉంటే చూడు, దైవ నిర్ణయం. నన్ను చంపాలని పేల్చిన గుండు ఎవరికి తగిలిందో చూడు. దీన్ని బట్టి అయినా నిర్ణయించుకో, నిజమైన అడ్డు నీకు ఎవరు. భూషణం, నీ కళ్ళబొల్లి కబుర్లు కట్టిపెట్టు. ఇన్నాళ్ళు నన్ను ఎలా అణగదొక్కాలనుకున్నావో మర్చిపోయాననుకున్నావా? నిన్ను అణగదొక్కాలనుకున్నాను నేను. ఐఎమ్ సారీ, రియలీ సారీ మిస్టర్ ప్రభాకర్. ఈవేళ ఉదయం కూడా పెదబాబుతో పోట్లాడాను. మీకు అందరికీ 6 నెలలు బోనస్ ఇవ్వమని చెప్పి ఆయన వినిపించుకున్నాడా? అధికారం వేళ నా చేతిలోకి వచ్చింది. మీకు అందరికీ ఎంతెంతో చేయాలనుకున్నాను. కాదు పర్టికులర్ గా నీకు ఎంతో చేయాలనుకున్నాను. కానీ ఆఫ్టర్ ఆల్ 24 hours నువ్వు వెయిట్ చేసి చూడలేకపోయావు. అనవసరంగా తొందరపడ్డావు. ఇప్పుడు నేను ఏం చేయను. చెప్పానుగా నా చేతుల్లో ఏం లేదని. నీ నాటకం కట్టిపెట్టు. నీ మాటలతో ఇక నన్ను మోసం చేయలేవు. గెట్ రెడీ. 1 2 3. పోలీసులకు ఫోన్ చేయగలను, మీ బాబాయ్ రచించగలను, నీది వాళ్ళ అతన్ని చంపగలను, అడిగిన వాళ్ళకి ఆత్మహత్యని చెప్పగలను. ఇప్పుడైనా అర్థమైందా నా మంచితనం? మీ పెదబాబే నీకు పెద్ద అడ్డు, నాదే ఉంది. ఆఫ్టర్ ఎలా వచ్చానో అలా పోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ అంత మాత్రంతో నీ సమస్య తీరుతుంది? ఆలోచించుకో. నీ మీద ఏ అభిమానము లేని మీ బాబాయ్ నీకు ఆస్తి ఇస్తాడా, అధికారం ఇస్తాడా? భూషణం గారు, ఏ రోజు ఆ అడ్డు తొలుగుతుందో ఆ రోజు నీ ఆస్తి అంతా నీకు అప్పగించడానికి నేను ఎప్పుడూ తయారుగానే ఉన్నాను. కానీ అంతవరకు ఆగుతావో వెంటనే అడ్డు తొలగించుకుంటావో అది నీ ఇష్టం. ఎప్పటికీ మనం ఒకటే. భూషణం గారు, నేను చాలా తొందరపడ్డానండి, నన్ను క్షమించండి. లీవ్ ఇట్ బాయ్, లీవ్ ఇట్. తప్పులు అందరూ చేస్తారు. తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని జాగ్రత్త పడతారు. జరిగిన దాని గురించి ఆలోచించకు, జరగవలసిన దాని గురించి ఆలోచించు. నాకంతా అయోమయంగా ఉందండి. మీ ఇష్టం, మీరేం చేయమంటే నేను చేస్తాను. That's good. That's nice. 3 cheers to Prabhakar. No, 3 cheers to the death of my బాబాయ్.